రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఫ్రెండ్స్, కల్కి మూవీ ఇప్పటి వరకు 1000 కోట్లు సంపాదించింది. అయితే ఈ మూవీ మొత్తం రన్ టైంలో ఎంత సంపాదిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీలో నటించడానికి ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత తీసుకున్నాడు, అదే విధంగా ఇండియాలోని స్టార్ హీరోస్ల రెమ్యునేషన్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అదే విధంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసే ముందు ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు మరియు అతను ఎంత రెమ్యునేషన్ తీసుకుంటాడో కింద కామెంట్ చేయండి. అక్షయ్ కుమార్ సంవత్సరానికి దాదాపు 4-5 సినిమాలు చేస్తాడు. యాక్షన్ మూవీస్ తీయడంలో ఇతని మించిన హీరో లేడు. ఎలాంటి స్టంట్ అయినా, ఎలాంటి యాక్షన్ సీన్ అయినా 57 ఏళ్లు వచ్చినా చేయగలడు. ముగ్గురు ఖాన్స్ బాలీవుడ్ ని తమ గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు అక్షయ్ కుమార్ తన ప్రత్యేకమైన స్థానాన్ని హిందీ ఆడియన్స్ లో సంపాదించుకున్నాడు. ముగ్గురు ఖాన్స్ కన్నా ఎత్తుకు ఎదిగాడు. బాలీవుడ్ లో చాలా మంది అవుట్ సైడర్ వచ్చారు, కానీ అక్షయ్ కుమార్ వాళ్ళందరినీ దాటుకొని పైకి వచ్చాడు. అయితే రీసెంట్ టైమ్ లో వచ్చిన అక్షయ్ కుమార్ మూవీస్ అన్ని ఫెయిల్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ అతని రెమ్యునేషన్ ఏ మాటికి తగ్గలేదు. అయితే మొదటిసారిగా ఇతను తెలుగు మూవీ కన్నప్పలో నటించబోతున్నాడు. ఇతను ఒక సినిమాకి దాదాపు 80 కోట్ల నుంచి 170 కోట్ల వరకు తీసుకుంటాడు. సినిమా బడ్జెట్ లో ఇతని రెమ్యునేషన్ ఎక్కువగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పారితోషికం తీసుకునే వారిలో ఇతను ఒకరు. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సినిమాలు చేస్తాడు మరియు ఒక్క సినిమా అయినా రంజాన్ రోజున రిలీజ్ చేస్తాడు. రంజాన్ రోజు రిలీజ్ చేసిన మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇతని సినిమా ఎలా ఉన్నా అందరూ చూడడానికి ఎగబడతారు. ఇతను ఒక సినిమాకి 100 కోట్ల నుండి 170 కోట్లు తీసుకుంటాడు. అమీర్ ఖాన్ చేసిన మూవీస్ చాలా తక్కువ అయినా అవి అన్ని కూడా దాదాపు హిట్ మూవీస్. ఇతను తీసిన లగాన్ మూవీ ఆస్కార్ దాకా వెళ్లి వచ్చింది. ప్రతి మూవీలో తను చేసే పాత్రకి పర్ఫెక్ట్ గా తయారవడంలో ఇతనికి ఎక్కువ సమయం పడుతుంది. సినిమాల కోసం ఇతని డెడికేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇతని యాక్టింగ్ తో సినిమాని హిట్ చేస్తాడు. అయితే అమెరికాన్ ఒక్క సినిమాకి 100 కోట్ల నుంచి 190 కోట్లు తీసుకుంటాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియాలో అందరి చూపు ప్రభాస్ వైపే ఉంది. అందరూ కూడా ప్రభాస్ ని నంబర్ 1 హీరోగా భావిస్తున్నారు. ప్రభాస్ కల్కి మూవీతో హ్యాట్రిక్ గా 3 సినిమాలకి 1000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఫ్లాప్ అయిన సినిమా కూడా 400 కోట్ల కంటే ఎక్కువ సంపాదించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ప్రభాస్ పారితోషికం బాహుబలి కంటే ముందు, బాహుబలి తర్వాత అనే విధంగా ఉంటుంది. ప్రభాస్ బాహుబలి కంటే ముందు ఒక సినిమాకి 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు తీసుకునేవాడు. బాహుబలి మూవీ తర్వాత ప్రతి మూవీకి 100 కోట్ల నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే కల్కి మూవీకి 150 కోట్లు తీసుకున్నాడు. సలార్ మూవీకి 120 కోట్లు తీసుకున్నాడు. తలపతి విజయ్ తుపాకీ మూవీతో తెలుగులో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఇండియాలో ఫేమస్ హీరోలలో ఒకరయ్యాడు. ఇతని మూవీ కోసం తమిళనాడులో ఎలా ఎదురు చూస్తారో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఎదురు చూస్తారు. తన డబ్బింగ్ మూవీ అయిన తుపాకీ మూవీతో మన తెలుగు రాష్ట్రంలో మొదటిసారిగా హిట్ కొట్టాడు. దళపతి విజయ్ వరుసగా 10 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. అయితే తలపతి విజయ్ 80 కోట్ల నుంచి 150 కోట్లు దాకా తీసుకుంటాడు. రజనీకాంత్ ని గుర్తించని వాళ్ళు ఎవరు లేరు. ఇతని మూవీ రిలీజ్ అయినప్పుడు తమిళనాడు మొత్తం సెలవు ప్రకటిస్తారు. అది ప్రైవేట్ సంస్థ అయినా గవర్నమెంట్ సంస్థ అయినా సెలవు ప్రకటించాల్సిందే. రజనీకాంత్ తన స్టైల్ తో అందరినీ తన వైపు మళ్లించుకున్నాడు. తను ఈ వయసులో కూడా యంగ్ హీరోస్ తో పోటీగా మూవీస్ తీస్తూ హిట్లు కొడుతున్నాడు. అయితే రజనీకాంత్ ఒక్క మూవీకి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటాడు. అజిత్ కుమార్ మొదటగా తెలుగు సినిమాల్లో నటించాడు. సినిమాలే కాకుండా కార్ రేస్ లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఈయన హిట్ ఫ్లాప్ అంటూ దేన్ని పట్టించుకోరు. ఈయన మూవీస్ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. రిస్క్ తీసుకొని మరీ స్టంట్లు వేస్తాడు. ఒకప్పుడు రజనీకాంత్ తర్వాత ఇతనే సూపర్ స్టార్ అని అందరూ భావించారు. ఇంతలా క్రేజ్ ఇతనికి దొరికింది. అయితే ఇతను ఒక మూవీ కోసం 90 కోట్ల నుంచి 130 కోట్లు తీసుకుంటాడు. కమల్ హాసన్ నటనకు రూపం ఉంటే అది కమల్ హాసన్ లా ఉంటుంది అని అందరూ భావిస్తారు. ఆ విధంగా ఆయన నటిస్తారు. తన యాక్టింగ్ తో అందరినీ మైమర్పిస్తాడు. ఒకే మూవీలో అనేక విధాలుగా రూపాలు ధరించి ప్రత్యేకంగా నటిస్తారు. ఈయన చేసిన రోల్స్ ఎవరు కూడా చేసి ఉండకపోవచ్చు. ఎక్స్పెరిమెంట్ కి పెట్టింది పేరు. అయితే కమల్ హాసన్ గారి బ్రహ్మచారి మూవీని మీరు ఎప్పుడైనా డిప్రెషన్ గా ఫీల్ అయినప్పుడు చూడండి, ఖచ్చితంగా రిఫ్రెష్ అవుతారు. ఈ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. అయితే కమల్ హాసన్ గారు ఒక మూవీకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటారు. షారుఖ్ ఖాన్ ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్
కాస్ట్ కి చెందినవాడు. సల్మాన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్ తండ్రికి మిత్రుడు కావడంతో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని స్టార్టింగ్ లో చాలా సపోర్ట్ చేశాడు. అయితే తర్వాత ఐశ్వర్యరాయ్ వల్ల షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు గొడవపడి విడిపోయారు. వారిద్దరు దాదాపు 3 సినిమాల వరకు కలిసి చేశారు. ఒక ఫ్లాప్ కూడా లేకుండా మూవీస్ తీయడంలో షారుఖ్ ఖాన్ దిట్ట. షారుఖ్ ఖాన్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బయటి వాళ్ళు ఇండియన్ సినీ ఇండస్ట్రీని షారుఖ్ ఖాన్ వల్లే గుర్తిస్తారు. అందుకని అతన్ని కింగ్ కాంగ్ అని పిలుస్తారు. షారుఖ్ ఖాన్ 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు తీసుకుంటాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ మూవీతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు ఒక మూవీకి 80 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటారు. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు, అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కువగా సంపాదిస్తాడు. మహేష్ బాబు ఒక సినిమాకి దాదాపు 120 కోట్ల దాకా తీసుకుంటాడు. ఇంకా ఈ లిస్ట్ లో ఎవరి పేరైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.